Okay guys, problem number 63. DEF Private Limited, a registered supplier of the goods and services in Pune, Maharashtra, has furnished the following details for the month of January 2026. So turnover last year 3.2 crores. They are given this entire information for the month of January 2026. Intrastate supply of taxable goods. Intrastate supply of taxable goods 5 lakhs rupees. And F of Mumbai unregistered had promised to DEF Private Limited in October 2025 to complete a contract within 3 months, but there was not able to complete the commitment contract. So DEF Private Limited receive a consideration for non-performance of contract on time as decided by pre-writing agreement. గైస్ ఈ 2 lakhs ఇదంతా నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేది లిక్విడేటెడ్ డ్యామేజెస్ కదా. లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఆర్ నాట్ ట్యాక్సబుల్ కదా. నెక్స్ట్ డి గుర్తుందా క్లారిఫికేషన్. డిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ బుకింగ్ ఆఫ్ ఫ్లైట్ టికెట్. మీరు చూడండి, సర్వీస్ ఆఫ్ బుకింగ్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్. మీరు ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేసే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బుకింగ్ చేసే సర్వీస్ ట్యాక్సబుల్ కదా. For employee of H enterprises registered in Delhi in economy class from Bagdodra, West Bengal to Pune, Maharashtra for 20,000. సో బేసిక్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎయిర్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో స్టార్ట్ అయ్యేది ఎగ్జామ్టెడ్. కానీ ఇక్కడ నేను చెప్పేది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ సర్వీస్ కాదు. నేను చెప్పేది నేను ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఫ్లైట్ బుకింగ్ సర్వీసెస్. అందరూ ఇది ఎగ్జామిషన్ అని క్లెయిమ్ చేసేస్తారు. కానీ మీరు కేర్ఫుల్గా చూడాల్సింది, మీరు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్ సర్వీస్ కాదు, ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమొద్దాం, అది ట్యాక్సబుల్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది? డిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ప్రొవైడెడ్ సర్వీసెస్. ఎవరికమ్మా? హెచ్ ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ. సో ఇది ఏజెన్సీ సర్వీస్. ఏజెన్సీ సర్వీస్ కాబట్టి మన జనరల్ రూల్ అప్లై అవుద్ది. జనరల్ రూల్ అప్లై అయితే B2B అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుద్ది. సప్లయర్ ఎక్కడున్నాడు? బేసిక్గా మహారాష్ట్రలో ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీ అవుద్ది. ప్లేస్ ఆఫ్ సప్లై ఢిల్లీ అవుద్ది. ఏ సప్లై అవుద్దాం? ఇది ఇంటర్ స్టేట్ సప్లై. డిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 5 lakhs ఫ్రమ్ ఆర్ లిమిటెడ్ on 15/3/2025. Now R Limited issue a debit note on 15/1/2026 for the post delivery services to DF Private Limited as part of the sales deed. సో యాక్చువల్గా మనం జనవరిలో ఉన్నాం. ఇంతకుముందు పర్చేజెస్ ఎప్పుడు చేశారు? మార్చ్ 2025లో చేశారు. ఆ తర్వాత ఇప్పుడు జనవరి 2026లో డెబిట్ నోట్ ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎంత వాల్యూకి డెబిట్ నోట్ ఇస్తున్నారు? 25,000 వాల్యూకి ఇస్తున్నారు. ఈజ్ ఇట్ ట్యాక్సబులా కాదంటే ఎస్ ట్యాక్సబుల్. డెబిట్ నోట్ అనేది ట్యాక్స్ పే చేయాలి మనం. డెబిట్ నోట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వాయిస్. సో కాబట్టి అక్కడ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశారు వాళ్ళు? 15/3/2020. ఆ 5 lakhs ఇన్వాయిస్ వరకు అప్పుడే ట్యాక్స్ పే చేసి ఉంటారు. ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు మార్చ్ 2025లో ట్యాక్స్ పే చేసి ఉంటారు. ఇప్పుడు డెబిట్ నోట్ ఇచ్చింది ఎంతవరకు? 25,000. కాబట్టి 25,000 మీద ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఎవరికి ఇచ్చారమ్మా? ఇది గుజరాత్. ఏ సప్లై అవుతుంది? ఇది ఇంటర్ స్టేట్ సప్లై. DF Private Limited has sold one of its unit in Pune as a going concern. గోయింగ్ కన్సర్న్గా సేల్ చేస్తే ట్యాక్స్ ఉండదు కదా గైస్, ఎగ్జామ్షన్స్లో ఉంది కదా మనకి. DLF Private Limited has provided service Y Limited, a registered person in Punjab, to organization of business exhibition in Dubai. ఏ సర్వీస్ అమ్మా ఇది? బిజినెస్ ఎగ్జిబిషన్. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? యాజ్ ఆర్గనైజర్గా బిజినెస్ ఎగ్జిబిషన్ సర్వీస్ అవుట్ సైడ్ ఇండియా. బిజినెస్ ఎగ్జిబిషన్ అవుట్ సైడ్ ఇండియా అయితే ఎగ్జామ్టెడ్ కదా. ఇండియా అయితే ట్యాక్సబుల్, కానీ అవుట్ సైడ్ ఇండియా అయితే ఏంటి? ఎగ్జామ్టెడ్. ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ సర్వీస్ ఇచ్చారు. అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ఇంటర్ స్టేట్ సర్వీసెస్ గురించి 6 lakhs ఇచ్చాడు. ఇంట్రా స్టేట్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్. పర్చేజ్ ఆఫ్ కాన్ఫిగరీ ఐటమ్స్ విచ్ ఆర్ టు బి యూజ్డ్ టు సప్లై ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద customers in the customs to meet organized by DF Private Limited is exempted కదా guys. ఇది you may response. Yeah, exempted. Opening balance of input tax rate at the beginning of 2026. all these are ఏంటమ్మా మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ITC ఇచ్చారు. సరే గైస్, ఇది ఎగ్జామ్టెడ్ అని చెప్పాను గైస్, రాంగ్. అది ఏంటమ్మా? ఇది బ్లాక్డ్ క్రెడిట్. ఏంటిది? బ్లాక్డ్ క్రెడిట్. మన మీద దాని మీద ట్యాక్స్ పే చేసినా మన క్రెడిట్ రాదు కదా. అండర్స్టూడ్.
యాక్చువల్లీ పర్చేజెస్ ఏం లేవు కదా, అన్నీ అవుట్పుట్టే కదా. ఎస్ఆర్ను పర్చేజెస్ ఏమున్నాయి? పర్చేజెస్ ఏమున్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఒక ఇన్వాయిస్ ఇచ్చారు, ఇది ఒకటే కదా, డెబిట్ నోట్ ఒకటే కదా, ఇదొకటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. కాన్ఫిర్ ఐటమ్స్ కొన్న వాటి మీద ఏం రాదు మనకి, క్రెడిట్ రాదు. కాబట్టి 1 by 1 ఇక్కడే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అవసరం లేదు కదా గైస్. డైరెక్ట్గా ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. సో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇంట్రా స్టేట్ సప్లై ఆఫ్ ట్యాక్సిబుల్ గూడ్స్. ఇంట్రా స్టేట్ కాబట్టి సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. అండ్ కన్సిడరేషన్ ఫర్ నాన్ పర్ఫార్మెన్స్, లిక్విడేటెడ్ డ్యామేజ్ నాట్ ట్యాక్సిబుల్ కదా. అండ్ ఫ్లైట్ టికెట్ సర్వీస్ ఏమవుతాయి? ట్యాక్సిబుల్. అండ్ ట్యాక్సిబుల్ ఏ సప్లై అని చెప్పని? ఇంటర్ స్టేట్ కదా, అది మనం డిస్కస్ చేసాం. ఇక్కడ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది, వాళ్ళు ఇంటర్ స్టేట్ అవుతారు. సో దాని మీద మనం ఇంటూ 18% 3600 ఏమవుతుంది మనకి? ఐజిఎస్టీ. అండ్ సెల్లింగ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ ఎగ్జామ్టెడ్ కదా గైస్. సర్వీస్ రిలేటింగ్ టు బిజినెస్ ఎగ్జిబిషన్ అవుట్ సైడ్ ఇండియా ఎగ్జామ్టెడ్. అండ్ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్, ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ సర్వీస్ ఎంతమ్మా? 10 lakhs. ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ 10 lakhs కాబట్టి దాని మీద మనకి ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేసాం. ఇంకోటి కూడా ఇచ్చాడు కదా ఇక్కడ, ఇంకోటి ఏంటి ఇచ్చాడు? ఇంట్రా స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని ఇచ్చాడు కదా 6 lakhs. ఇది ఎక్కడ లేదు కదా, ఆన్సర్లో ఉందా? ఇక్కడ చూడండి, అమౌంట్ రిసీవ్డ్ కాదు ఇక్కడ, ఇది అమౌంట్ టువార్డ్స్ రిసిప్ట్ ఆఫ్, ఇక్కడ చూడండి, అమౌంట్ టువార్డ్ రిసిప్ట్ ఆఫ్ ఇంట్రాస్టేట్ సర్వీస్. ఏంటమ్మా? రిసిప్ట్ ఆఫ్ ఇంట్రాస్టేట్ సర్వీస్. ఇది ఇన్పుట్ సర్వీసెస్ కదా గైస్ మనకి. ఓకే, ఇది ఒక ఇన్పుట్ సర్వీస్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? డెబిట్ నోట్ కూడా ఉంది కదా మనకి, డెబిట్ నోట్ కూడా ఉంది. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి మనకి. దాన్ని బేస్ చేసుకొని మనం, సో ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. డెబిట్ నోట్ మీద ఐజిఎస్టీ మనం క్రెడిట్ తీసుకున్నాం. అండ్ ఈవెన్ రిసిప్ట్ ఆఫ్ 6 lakhs సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మీద పే చేసిన క్రెడిట్ తీసుకున్నాం. ఫుడ్ ఐటమ్స్ మీద పే చేసింది మనకి ఏం రాదు, మనకి క్రెడిట్ రాదు. టోటల్ ఐటీసీ తెలుసు, స్టెప్ 1 స్టెప్ 2 తెలుసు కాబట్టి నెట్ ట్యాక్స్ లయబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. గైస్ అర్థమైందో? డిఫైన్డ్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఈజీ, కానీ ఒక్కటి కొంచెం నేనే, అది డిఫికల్ట్ పాయింట్ ఏం కాదు మనకి, కొంచెం జాగ్రత్తగా చదివేటప్పుడు ఆ పాయింట్ ఏంటి? నేను అమౌంట్ రిసీవ్ టువార్డ్ ద ఇంటర్ స్టేట్ సప్లైస్ అన్నట్టు చదివాను, బట్ అమౌంట్ టువార్డ్ రిసిప్ట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ సప్లైస్. ఏంటి? అమౌంట్ టువార్డ్, అమౌంట్ రిసీవ్డ్ అని కూడా కాదు. ఏంటిది? నేను అమౌంట్ రిసీవ్డ్ అన్నట్టు చదివాను. అమౌంట్ టువార్డ్ రిసిప్ట్ ఆఫ్ ఇంట్రా స్టేట్ సబ్. ఏది? అమౌంట్ రిసీవ్డ్ కాదు అక్కడ. ఏంటి? రిసిప్ట్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఆ వొకాబులరీ అలా రాశారు వాళ్ళు, బట్ దే ఆర్ కరెక్ట్ ఓన్లీ. బట్ ఫాస్ట్గా చదివేటప్పుడు ఏం చదువుతాం మనం? అమౌంట్ రిసిప్ట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ సప్లై అంటే మనం ఏదో సప్లై చేసినట్టు, మనకు అమౌంట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతాం, కానీ అలా కాదు కదా అది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 64. Surya is engaged in providing a banquet అంటే అన్ని ఒకటని కాదు, banquet హాల్ కాదు,
అంటేనా బాంక్వెట్ అంటే ఈజ్ అ వెరైటీ అంటేనా బొకేనా అదే బొకేనా ఏంటి గైస్ ఆ వొకాబులరీ కూడా మనకి ఇంపార్టెంటే. ఏంటి కరెక్ట్ ఏంటది? బొకేనా? టీ సైలెంటా? బొకేకి ఇంకో మీనింగ్ ఏంటి? బండిల్ అని వస్తుంది కదా. అంటే మీరు ఎందుకు నేను చెప్పానంటే ఇక్కడ బొకే అని పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బొకే అంటే నార్మల్గా ఆలోచించద్దు మీరు. బొకే ఆఫ్ ఫ్లవర్స్, బొకే ఆఫ్ ఫ్లవర్స్ మనకి యూజువల్గా యూజ్ చేయడం వల్ల బొకే అంటే ఇట్స్ లైక్ అదే ఇంకా అనుకుంటా ఫ్లవర్స్ బొకేనే అనుకుంటాం. బొకే అంటే ఇన్ జనరల్ సెన్స్లో వెరైటీ, వేరియస్, ఒక బండిల్ అనే ఒక మీనింగ్ అనేది మనకు వస్తుంది. సో సూర్య ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఏ బొకే ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దట్ మీన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గాట్ మై పాయింట్? అర్థమైందా? ఎస్. బొకే ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ జైపూర్, రాజస్థాన్. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ జైపూర్, రాజస్థాన్. It provide the following information for the month of January. They are providing following information for the month of January. Organized, various month in January. Organized business exhibition in Gujarat for Lingesh Industries registered in లిగ్నేష్ ఇండస్ట్రీస్. గైస్ కొన్ని పేర్లు అలా చదివినప్పుడు దాని గురించి వదిలేయండి. పేర్లు ఏం చదువుతున్నారు అనేది పట్టించుకోవద్దు, ఓన్లీ కంటెంట్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి గైస్. సో ఆర్గనైజ్డ్ బిజినెస్ ఎగ్జిబిషన్ ఇన్ గుజరాత్ ఫర్ లిగ్నేష్ ఇండస్ట్రీస్ రిజిస్టర్డ్ ఇన్ సూరత్, గుజరాత్. సో ఇక్కడ మీరు ఎక్కడి నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? రాజస్థాన్లో ఉన్నారు. సో మీరు సర్వీసెస్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు? బిజినెస్ ఎగ్జిబిషన్ గుజరాత్ ఫర్ లిగ్నేష్ ఇండస్ట్రీస్. బేసిక్గా లిగ్నేష్ ఇండస్ట్రీ ఎక్కడ సంబంధించింది? గుజరాత్ సంబంధించింది. సో మీరు రాజస్థాన్లో ఉన్నారు. సో వాళ్ళు ఇది మనం ఏమనుకోవచ్చు అంటే B2B సప్లై అనుకోవచ్చా? అంటే లిగ్నేష్ ఇండస్ట్రీస్ కూడా GSTలో రిజిస్టర్డ్ పర్సనే కదా వాళ్ళు. ఎస్ఆర్ నో? ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్ గుర్తుందా మనకు? B2Bలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్లో B2B అయితే ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్. ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ అయితే ఇదే సప్లై అవుద్ది మనకి, ఇంటర్ స్టేట్ సప్లై అవుద్ది కదా గైస్. ఇక్కడ క్వశ్చన్ అది వాడు అడిగింది, జస్ట్ బిజినెస్ ఎగ్జిబిషన్ అని కాదు. వాడు ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నారు మనల్ని? ప్లేస్ ఆఫ్ సప్లై అడుగుతున్నారు. ఇంటర్ స్టేట్ సప్లై అవుద్ది. ప్రొవైడింగ్ ఏ అకామిడేషన్ సర్వీసెస్ టు 10 CA స్టూడెంట్స్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఏ అవుట్ సైడ్ రాజస్థాన్ ఇన్ ఏ హాస్టల్ ఓన్డ్ బై సూర్య హోమ్ లొకేటెడ్ ఇన్ Surya home located in Jaipur, Rajasthan. Hostel accommodation charges are 22,000 per student per month. As per agreement, minimum period of stay of the student in the hostel is 4 months. So hostel గురించి చెప్తున్నారు. సో బేసిక్గా 20,000 కంటే ఎక్సీడ్ కాకపోతే కదా, అప్ టు 20,000 ఉంటే కదా పర్ మంత్ ఎగ్జామ్టెడ్. ఇది ఎగ్జామ్షన్లో కవర్ కాదు కదా మనకి. ఏమవుద్ది? ఇది ట్యాక్సిబుల్ అవుద్ది. అండ్ మోర్ ఎవర్ ట్యాక్సిబుల్ అయితే ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని చూడాలి. అకామిడేషన్ సర్వీసెస్కి 12 subsection 3లో అకామిడేషన్ సర్వీస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది? లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడుంది వాళ్ళకి? రాజస్థాన్లో ఉంది. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది? రాజస్థాన్ అవుద్ది. ప్లేస్ ఆఫ్ సప్లై రాజస్థాన్. వాడు బేసిక్గా ఎక్కడి నుంచి ఉన్నాడు? బేసిక్గా సూర్య ఎక్కడున్నాడమ్మా? జైపూర్లో ఉన్నాడు, అంటే రాజస్థాన్లో ఉన్నాడు. సో వాడు రాజస్థాన్లో ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై రాజస్థాన్, లొకేషన్ ఆఫ్ సప్లై ఆల్సో రాజస్థాన్. కాబట్టి ఏమవుతుంది? ఇంట్రా స్టేట్ సప్లై అండ్ ట్యాక్సిబుల్. పర్ఫార్మింగ్ ఏ కర్ణాటిక్ మ్యూజిక్ టు ప్రమోట్ ఏ బ్రాండ్ రెడీమేడ్ గార్మెంట్స్ రిజిస్టర్డ్ ఇన్ ఉదయపూర్, రాజస్థాన్. సో రిజిస్టర్డ్ ఇన్ ఉదయపూర్, రాజస్థాన్. ఇది కూడా మనకి కర్ణాటిక్ మ్యూజిక్ ఏమవుద్ది? మనకి బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అయితే ట్యాక్సిబుల్ అవుద్ది కదా. సో ట్యాక్సిబుల్ అవుద్ది. అది కూడా వాళ్ళు ఇంట్రా స్టేట్. వాళ్ళు కూడా ఎక్కడున్నారు గైస్? రాజస్థాన్లో, ఇంట్రా స్టేట్.
అంటే 12 సబ్సెక్షన్ 2 అప్లై అవుతుంది. 12 సబ్సెక్షన్ 2 అంటే నార్మల్ బ్రాండ్ ఇది జనరల్ రూల్ అప్లై అవుతుంది. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆల్సో ఇన్ రాజస్థాన్ కాబట్టి అది ఇంట్రాస్టేట్ సప్లై అవుతుంది. ఇంట్రాస్టేట్ ఇప్పుడు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేసాడు. ఇంట్రాస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ యాజ్ ఎ బిజినెస్ కరస్పాండెంట్ ఆఫ్ ఏ మనీ బ్యాంక్ రిజిస్టర్డ్ ఇన్ రాజస్థాన్ విత్ రెస్పెక్ట్ టు అకౌంట్స్ ఇన్ జైపూర్ సిటీ బ్రాంచ్ అయితే ఏమవుతుంది మనకి ట్యాక్సబుల్ ఇంట్రాస్టేట్. రెంటెడ్ కమర్షియల్ ప్రాపర్టీ ఇన్ జైపూర్ రాజస్థాన్ టు G Limited, a supplier of the goods or services registered in Jaipur, Rajasthan. Surya is a director in G Limited. సో ఎంత మనీ తీసుకున్నారమ్మా దాని దగ్గర మనం మనీ 3 lakhs తీసుకున్నారు. మనం రెంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం. మనం ఎవరు రిజిస్టర్డ్ పర్సనే కదా, మనం ఎవరు సప్లయర్ రిజిస్టర్డ్ పర్సన్, రిసిపియంట్ ఎవరు రిజిస్టర్డ్ పర్సనే కాబట్టి మనది ఫార్వర్డ్ ఛార్జ్ కిందే కవర్ అవుతుంది కదా, రివర్స్ ఛార్జ్ ఏం కవర్ కాదు కదా గైస్ మనకి. గివ్ మీ రెస్పాన్స్. ట్యాక్సబులే కదమ్మా. ఎస్. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి గైస్. స్పాన్సర్డ్ ఏ బిజినెస్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ ఇన్ రాజస్థాన్ బై అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ and paid sponsorship fee of 5 lakhs to Association of Chambers Commerce registered in Jaipur. So మనం స్పాన్సర్షిప్ సర్వీస్ అనేది స్పాన్సర్డ్ ఏ బిజినెస్ సమ్మిట్ ఆర్గనైజ్డ్ ఇన్ రాజస్థాన్ గైస్. మనం దానికి స్పాన్సర్షిప్ ఫీ అసోసియేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి ఎంత పే చేసామా 5 lakhs. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే స్పాన్సర్షిప్ సర్వీస్ గురించి మనం అబ్జర్వ్ చేసి ఈ సర్వీస్ మనం ఇన్వార్డ్ సప్లై ఇదేంటమ్మా ఇన్వార్డ్ సప్లై. మనం స్పాన్సర్షిప్ సర్వీస్ రిసీవ్ చేసుకున్నాం, దానికోసం మనం ఎంత మనీ పే చేసాం 5 lakhs పే చేసాం. సప్లయర్ ఏమన్నా బాడీ కార్పొరేటా కాదు కదా, సప్లయరు బాడీ కార్పొరేట్ కాదు, రిసిపియంట్ బాడీ కార్పొరేట్ కాదు కదా, రిసిపియంట్ సూర్య కదా. సప్లయరు బాడీ కార్పొరేట్ కాదు, రిసిపియంట్ బాడీ కార్పొరేట్ కాకపోతే స్పాన్సర్షిప్ సర్వీస్ ఎక్కడ కవర్ అవుద్ది మనకి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కవర్ అవుద్ది. సో దాని మీద ట్యాక్స్ సప్లయరే ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేస్తాడు. మీకు కావాలంటే ఒకసారి లేటెస్ట్ అమెండ్మెంట్ స్పాన్సర్షిప్ సర్వీస్ గురించి కేర్ఫుల్గా చూడండి. సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్, లేదు సప్లయర్ నాట్ ఏ బాడీ కార్పొరేట్ అయితే రిసిపియంట్ మనం చెక్ చేయాలి. రిసిపియంట్ బాడీ కార్పొరేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫామ్ అయితే రిసిపియంట్ పే చేస్తాడు. ఎవరుగా ఇది 2 సిచ్యువేషన్స్లో కవర్ కాదు, సప్లయర్ బాడీ కార్పొరేట్ కాదు, రిసిపియంట్ బాడీ కార్పొరేట్ ఎవరు కాదనుకోండి ఫార్వర్డ్ ఛార్జ్ కాకపోతే అప్పుడు ఏమవుతుంది మనకి ఇంకా మిగిలింది ఫార్వర్డ్ ఛార్జ్లో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ receive the service of transportation of goods by road from Sindhu Transporters, a unregistered goods transport agency of Jaipur, Rajasthan. సో మనం ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీస్ అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి తీసుకున్నాం. ఇంకా అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి మనం తీసుకున్నామంటే అంటే జీటీఏ అన్రిజిస్టర్డ్ పర్సన్ అంటే మనం రిజిస్టర్డ్ పర్సనే కదా. సో 5% అప్లై అయితే మనం ఆర్సీఎంలో మనం కట్టాలి కదా దాని మీద ట్యాక్స్. నెక్స్ట్ taken a car on rental basis from Ajay Limited, a registered in Jaipur, Rajasthan. మనం కార్ రెంటల్ తీసుకున్నాం, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం అజయ్ రెంటల్ రిజిస్టర్డ్ ఇన్ జైపూర్. అంటే సప్లయర్ ఎవరు సప్లయర్ అజయ్ లిమిటెడ్ కదా, బాడీ కార్పొరేట్ కదా. సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే ఎక్కడ కవర్ అవుతుంది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనే కవర్ అవుతుంది కదా గైస్. డిఫరెంట్ రేట్స్ అన్నీ చెప్పారు మనకి. సో అన్నిటికీ 9%, 18%. ఒక కార్ రెంటల్ కానీ జీటీఏ సర్వీస్ మటుకు 2.5%, 2.5% అండ్ 5% రెస్పెక్టివ్లీ. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కంప్యూట్ నెట్ ట్యాక్స్ పేయబుల్ ఇన్ క్యాష్. ఆర్ యూ రెడీ? చేద్దామా గైస్ 1 by 1? ఎస్. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. 1 by 1 చూద్దాం. ఫస్ట్ పాయింట్
ఆర్గనైజేషన్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిబిషన్ ఇంటర్ స్టేటే కదా, మనం క్లారిఫై చేసాం కదా. ఇంటర్ స్టేట్ ఎంత అమౌంట్ అమ్మా? 20 lakhs ఇంటూ 18%, 3,60,000. సెకండ్, ప్రొవైడింగ్ అకామిడేషన్ సర్వీస్ ఇంట్రా స్టేట్ కదా గైస్. అకామిడేషన్ సర్వీస్ 2,20,000. ఎంతమ్మా? 2,20,000 ఇంటూ ఎంత పర్సంటేజ్? 9%. హౌ మచ్? 19,800. కర్ణాటిక్ మ్యూజిక్ కూడా మనకు రాజస్థాన్లో చేశారు. ఇంట్రా స్టేటే ట్యాక్సిబుల్. ఇంట్రా స్టేట్ ఎంత? 1,45,000 ఇంటూ 9%, 9%. హౌ మచ్? 13,050. రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ ప్రాపర్టీ కూడా మన ఫార్వర్డ్ ఛార్జ్లో ట్యాక్స్బుల్ అవుద్ది. ఎక్కడున్నారు వాళ్ళు కూడా? రాజస్థాన్లో ఉన్నారు. 3 lakhs. $3 lakhs into 9%, 9%. How much? 27,000. 27,000. How much? ఇక్కడ 3,60,000. ఇక్కడ 850. 59,850. అంతేనా గైస్? ఏంటిది? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఇంకేమన్నా ఉన్నాయా అవుట్పుట్? లేదు, ఇవన్నీ రిసీవ్డే కదా గైస్. ఇవన్నీ ఇంకేమన్నా ఉన్నాయా రిసీవ్డ్? బిజినెస్ కరస్పాండెంట్ సర్వీస్ ఉంది కదా గైస్. బిజినెస్ కరస్పాండెంట్ సర్వీసెస్ ఎంతమ్మా? బిజినెస్ కరస్పాండెంట్ సర్వీస్ 1,20,000. ఇంట్రా స్టేటే కదా. 9%, 9%. హౌ మచ్? 10,000. 10,800. ఎంత గైస్? 70,650. 70,650. 3,60,000 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ స్టెప్ 2 ఇన్పుట్ ట్యాక్స్. మళ్ళీ నోట్ పాయింట్ రాద్దామా? యాజ్ యూజువల్గా ఏంటి నోట్ పాయింట్? మనం రివర్స్ ఛార్జ్లో జిఎస్టీ ఆన్ ఇన్వార్డ్ సప్లై, రివర్స్ ఛార్జ్ ఒకటే కదా కవర్ అయ్యేది. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఏంటి? జీటీఏ సర్వీస్. ఎంత తీసుకున్నాం జీటీఏ సర్వీస్ మనం? స్పాన్సర్షిప్ సర్వీస్ కానీ లేకపోతే ఇంకోటి ఏంటి హైర్కి రెంట్కి తీసుకుంది ఏం కవర్ కాదు కదా. జీటీఏ సర్వీస్ ఒకటే కవర్ రివర్స్ ఛార్జ్లో 2 lakhs. 2 lakhs ఇంటూ 2.5%, 2.5%. ఇంట్రా స్టేటే కదా గైస్, అది రాజస్థాన్ నుంచే తీసుకుని. ఎంత? 5,000. ఓకే. నెక్స్ట్ స్టెప్ 2 ఐటీసీ. స్టెప్ 2 ఐటీసీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఇచ్చాడా ప్రాబ్లంలో?
ఓపెనింగ్ ఏమీ లేదు. స్పాన్సర్షిప్ సర్వీస్ రిసీవ్డ్. స్పాన్సర్షిప్ సర్వీస్ అనేది ఎక్కడుందో రాజస్థాన్లోనే ఉన్నాడు. 5 lakhs ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. 5 lakhs into 9%, 9%. How much? 45,000. కార్ రెంటల్ సర్వీస్ కూడా ఎంత? కార్ రెంటల్ సర్వీస్ 5 lakh, 1 lakh, 1,50,000 into 2.5%, 2.5. బేసిక్గా కార్ రెంటల్ రాదు కానీ క్రెడిట్, బట్ వాళ్ళు వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి క్రెడిట్ వస్తుంది. ఎంత గైస్? 3,750. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకున్నాం మనం? జీటీఏ సర్వీస్ కూడా ఉంది కదా, రివర్స్ ఛార్జ్ కింద పే చేసినా మనం క్రెడిట్ తీసుకుంటాం. 5,000. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇన్పుట్ సర్వీసెస్? గైస్ ఇంకేమన్నా ఇన్పుట్ సర్వీస్ ఉన్నాయా? నో. నౌ టెల్ మీ క్రెడిట్ ఎంత? 53,750. నెక్స్ట్ స్టెప్ 3. Net tax payable in cash. Net tax payable in cash. CGST, HGST, IGST. Output tax liability. How much output tax liability already chesam kada manam? 70,650. 70,650. IGST enta? 3,60,000 మైనస్ ఐజిఎస్టీ క్రెడిటే లేదు కదా, ఐటీసీ ఆఫ్ సిజిఎస్టీ 53,750. ఐటీసీ ఆఫ్ హెచ్జిఎస్టీ 53,750. గైస్ చెప్పండి. 3,60,000 ఐజిఎస్టీ ఎంత? రెండు 16,900. ఏం యాడ్ చేయాలి మళ్ళీ దీనికి? క్యాష్లో పే చేసేదానికి ఇన్వార్డ్ సప్లైస్ మీద కూడా రివర్స్ ఛార్జ్ కింద క్యాష్లో పే చేయాలి కదా. సో జిఎస్టీ ఆన్ ఇన్వార్డ్ సప్లైస్, ఆర్సిఎం ఏది ఒకటే కదా ట్యాక్స్ పే చేయాల్సిన, జీటీఏ సర్వీస్ మీదే కదా. ఎంత? 5,000. సో 3,60,000. నెక్స్ట్ ఎంత ఇక్కడ? 21,900, 21,900. గైస్ అండర్స్టూడ్? గుడ్ ప్రాబ్లం. అంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ కూడా మంచి ఏదో మంచి అంటే మీకు అర్థమవుతుందా? పాను ఫార్మెట్ ఈజ్ ద సేమ్, అడ్జస్ట్మెంట్స్ అనేది చేంజ్ అవుతాయి, యాడ్ అవుతూ ఉంటాయి ఓవర్ ఎ పీరియడ్. మనకి 65, ప్రాబ్లం నెంబర్ 65. ఇంకా ఇప్పుడు మనం చేసే ప్రాబ్లమ్స్ ఇంకా బాగా ఇంపార్టెంట్. ఓకే. గెలాక్సీ క్యూబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ Gujarat, engaged in various lines of business, providing the details relating to transactions made in the month of May. Outward or inward supplies, రెండిటి గురించి చెప్తున్నారు. Supply is latest technology laptop with a touch screen opted to managing the screen option to managing director's friend. Open market value as well as sales to unknown customers is 90,000.
అన్నోన్ కస్టమర్స్కి 90,000కి అమ్మారు. డైరెక్టర్ ఫ్రెండ్ కాబట్టి ఎందుకు అమ్మారు? 60,000. మనకెందుకు? డైరెక్టర్కి అమ్మితే ప్రాబ్లం రిలేటివ్, కానీ డైరెక్టర్ ఫ్రెండ్ రిలేటివ్ కాదు కదా. సో అన్రిలేటివ్కే సేల్ చేసాం, మనకి ట్రాన్సాక్షన్ వాల్యూవే తీసుకోవాలి కదా గైస్. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత? ప్రైస్, యాక్చువల్ ప్రైస్ 60,000. కాబట్టి మనం ఎంత తీసుకోవాలి మన వాల్యూ ఇక్కడ? 60,000. సప్లైడ్ ప్రింటింగ్ లెటర్ కార్డ్స్ టు MK Industries, a registered person in Gujarat. Logo design was supplied by MK Business, and out of 5 lakhs, material cost is 4 lakhs and printing cost, balance is printing cost. ఇవాళ ఇచ్చింది ఏంటి? ప్రింటింగ్ లెటర్ కార్డ్స్. లెటర్ కార్డ్స్ అంటే అక్కడ గూడ్స్ ప్రైమరీ సప్లై అవుద్ది, ప్రింటింగ్ అనేది ఏమవుద్ది మనకి? యాన్సిలరీ సప్లై అవుద్ది. కాబట్టి సో ఈ 5 lakhs అనేది మనకి ఏ విధంగా ట్రీట్ చేయాలి? సప్లై ఆఫ్ గూడ్స్, గూడ్స్ సప్లై చేసినట్టుగా ట్రీట్ చేయాలి. Understood? All inward and outward supplies are intrastate. పైన ఏమైనా కావాలి మనం? ఇంట్రాస్టేట్. ఇదేంటమ్మా? ఇంట్రాస్టేట్. ఇదేంటి? సప్లై చేసింది గుజరాత్ వాళ్ళకే కదా, మీరు రిజిస్టర్ అయింది కూడా ఎక్కడ? గుజరాతే కదా. ఇది కూడా ఏంటి గైస్? ఇంట్రాస్టేట్. Providing a service of transportation of passenger by Omni bus through a e-commerce operator. Omni bus e-commerce operator ద్వారా ప్రొవైడ్ చేశారు. Omni bus సప్లయర్ ఎవరు? సప్లయర్ ఎవరు ఇక్కడ? కంపెనీ. సప్లయర్ బాడీ కార్పొరేట్ అయితే ఫార్వర్డ్ ఛార్జ్లో కవర్ అవుతుంది కదా, ఈ-కామర్స్ ఆపరేటర్ ఏం పే చేయరు కదా. సో కాబట్టి ఇది మనం ఓమ్ని బస్ ఈ-కామర్స్ ఆపరేటర్ ద్వారా పే చేసినా దీని మీద ట్యాక్స్ ఎవరు పే చేయాలి? మనమే పే చేయాలి. ఎస్ ఆర్ నో? Provided catering services to Excel University of Patna, Bihar, which is a UGC undergraduation course for granting a recognized qualification. So మీరు చూస్తే క్యాటరింగ్ సర్వీస్, ట్రాన్స్పోర్టేషన్, క్యాటరింగ్, సెక్యూరిటీ సర్వీస్ స్కూల్స్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది మనకి? ట్యాక్సబుల్. మేడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ ఏ టెరిటోరియల్ వాటర్. సప్లై ఎక్కడ చేశారమ్మా? టెరిటోరియల్ వాటర్ టు బ్లూ వాటర్ ఇంక్, రిజిస్టర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు? వాళ్ళకి గూడ్స్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయి ఉన్నారు. మేడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ టెరిటోరియల్ వాటర్లో సప్లై చేశారు. సచ్ ప్లేస్ ఆఫ్ టెరిటోరియల్ వాటర్ ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 5 nautical miles టు ద బేస్ లైన్ ఆఫ్ కోస్టల్ స్టేట్ ఆఫ్ గుజరాత్, 7 nautical miles టు ద బేస్ లైన్ ఆఫ్ కోస్టల్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. టెరిటోరియల్ వాటర్లో గూడ్స్ సప్లై చేశారు. అంటే ప్లేస్ ఆఫ్ సప్లై టెరిటోరియల్ వాటర్లో చేస్తే ఎంత? నియరెస్ట్ కోస్టల్ లైన్ ఏదైతే ఉంది, ఏది దగ్గరగా ఉంది కోస్టల్ లైన్కి? గుజరాత్. అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది? గుజరాత్ అవుద్ది. ఏ సప్లై అవుద్ది మనకి? ఇంట్రాస్టేట్ సప్లై అవుద్ది. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ డీకే అండ్ కో రిజిస్టర్డ్ కాంపోజిషన్ స్కీమ్ డీలర్. కాంపోజిషన్ స్కీమ్ డీలర్ దగ్గర నుంచి కొన్నా మనకి ఏం రాదు గైస్? ఐటీసీ రాదు. During the course of filing the invoice, accountant identify invoice 31st March 2020 issued by Maharaj, whose residential house taken on rent for MD of the company for his residential use. Invoice for 50,000 exclusive of tax. No payment has been made for this. So మనం ఏ సర్వీస్ ఇది? మనం రెంటింగ్ సర్వీస్ తీసుకున్నాం. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం రెంటింగ్ సర్వీస్ అనేది? మహారాజ్. ఎవరమ్మా? మహాజన్ సారీ, ఎవరమ్మా? సప్లయర్ ఎవరు? మహాజన్ దగ్గర నుంచి తీసుకున్నాము. అండ్ రెసిడెన్షియల్ పర్పస్ కదా హౌస్ తీసుకుంది. ఎస్ఆర్ నో? ఎవరు తీసుకుంది? ఇది కంపెనీ తీసుకున్నారు ఎండి కోసం, గుర్తుందా మీకు? సో రెసిడెన్షియల్ పర్పస్ కోసం కంపెనీ, సప్లయర్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా, రిసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా, సప్లయర్ అన్రిజిస్టర్డ్ పర్సన్, రిసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా రెసిడెన్షియల్ పర్పస్కి తీసుకుంటే ఎక్కడ కవర్ అవుద్ది మనకి? రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. గుర్తొచ్చిందా గైస్? రెసిడెన్షియల్ పర్పస్ అనగానే మనం సప్లయర్ రిజిస్టర్డ్, రిసిపియంట్ రిజిస్టర్డ్ అయినా సరే రివర్స్ ఛార్జ్ రెసిడెన్షియల్ పర్పస్. లేదు సప్లయర్ అన్రిజిస్టర్డ్ పర్సన్, రిసిపియంట్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా ఏమవుద్ది మనకి? రివర్స్ ఛార్జ్. ఐ హోప్ యు ఆర్ రిమెంబర్ రివర్స్ ఛార్జ్ గురించి. రెసిడెన్షియల్ పర్పస్. గివ్ మీ రెస్పాన్స్. ఏం చేద్దాం ఇప్పుడు? రివర్స్ ఛార్జ్ కింద మనం ట్యాక్స్ పే చేయాలి కదా. ట్యాక్స్ పే చేయాలి అంటే ఇన్వాయిస్ ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? పేమెంట్ ఇంకా చేయలేదు, మనం టైమ్ ఆఫ్ సప్లై చూడాలి కదా. ఇన్వాయిస్ ఎప్పుడు ఇచ్చారు? 31st March. అంటే 61st డే
61st డేట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇలాంటిది మనం చూసాం ఇంతకుముందు. రెంట్ గురించి, హైర్ ఛార్జెస్ గురించి వచ్చి టైమ్ ఆఫ్ సప్లై చూసాం. రివర్స్ ఛార్జ్లో మనం ఏమి హైర్కి తీసుకున్నాం, లైక్ వెహికల్ని రెంట్కి తీసుకొని అన్నప్పుడు మనకు కవర్ అయింది. రెంటింగ్ సర్వీసెస్ గురించి చూసాం. డేట్ ఆఫ్ 61st డేట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్. డేట్ ఆఫ్ పేమెంట్ ఇంకా లేదు. 61st డేట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత? ఫస్ట్ జూన్, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? 1st జూన్. అంటే ఇక్కడ మనకి ఎక్కడ గురించి ఇన్ఫర్మేషన్ అంతా? మే. కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయండి గైస్. 61st డేట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఏప్రిల్కి ఎన్ని డేస్? 30 డేస్. మేకి 31 డేస్. 61st డేట్ అంటే ఎంత వస్తుంది మనకి? 31st మే. 31st మే కదా? ఎస్ఆర్ నో? 31st మే అంటే మనకి ఏ మంత్లో ఉన్నాం? ఇది మనం మే మంత్లో ఉన్నాం కదా. టైమ్ ఆఫ్ సప్లై ఏమైంది మనకి? మే అయింది. టైమ్ ఆఫ్ సప్లై మే అయితే ట్యాక్స్ ఎక్కడ ఏ మంత్లో పే చేయాలి? దీనికి రివర్స్ ఛార్జ్ కింద వాళ్ళు మే మంత్లో పే చేయాలి కదా. సో అండ్ గూడ్స్ మీద రేటు 12%, సర్వీసెస్ మీద రేట్ ఎంతమ్మా? 18%. కంప్యూట్ నెట్ ట్యాక్స్ పేయబుల్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా? నెట్ ట్యాక్స్ పేయబుల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆర్ యు రెడీ గైస్? స్టెప్ నెంబర్ 1. ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. గైస్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత గైస్ చెప్పండి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వచ్చింది? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ ల్యాప్టాప్స్ కదా. ల్యాప్టాప్ ఎంతకు సప్లై చేశారు? ల్యాప్టాప్ 60,000. ఇంట్రా స్టేట్. అది ఏం చెప్పకపోతే ఇంట్రా అనే చెప్పాడు వాడు. 60,000 ఇంటూ గూడ్స్కి ఎంతమ్మా? ల్యాప్టాప్ గూడ్ కాబట్టి 6%, 6%. హౌ మచ్? 3,600. 3,600 ల్యాప్టాప్. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే సప్లై ఆఫ్ ప్రింటెడ్. దీని ఏమని చెప్పాను? గూడ్స్ అని చెప్పాను కదా మనం. లెటర్స్ 5 lakhs. 6%, 6%. How much? 30,000 CGST, 30,000 SGST. Next, providing omnibus services. Omnibus services. How much omnibus? 12,58,000. 12,58,000 into ఎంత percentage? 9%, 9%. How much? 1 lakh. Omnibus. Next, providing a catering services to Excel University, Patna, Bihar, which is recognized by UGC for granting qualification. ఇది కూడా taxable guys. ఎవరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళు యూనివర్సిటీ టు బీహార్. మనం ఎక్కడ ఉన్నాం గైస్? గుజరాత్. ఏ సప్లై అవుద్ది మనకి? ఇంటర్ స్టేట్ సప్లై కదా. $2,12,000 ఇంటూ ఎంత పర్సంటేజ్? 18%. హౌ మచ్? 38,000.
గూడ్స్ సర్వీసెస్ సప్లై చేసాం. ఇంట్రా స్టేటే కదా ఇది, విత్ ఇన్ ద స్టేటే కదా, గుజరాత్లోనే సప్లై చేసాం. 4,50,000. $4,50,000. ఎంత? 4,50,000 ఇంటూ 6%. How much? 27,000. Here also 27,000. చెప్పండి. 27,027. ఇంకేమన్నా ఉన్నాయా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీస్? ఇంకేమన్నా? ఇది ఇన్పుట్ సర్వీస్ కదా గైస్. పర్చేజ్ గూడ్స్ కాంపోజిషన్ స్కీమ్ డీలర్ గురించి క్రెడిట్ రాదు. అవును, ఇన్పుట్ సర్వీస్ ఒకటేనా మనకుండేది? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ హౌ మచ్? 1,70,820. 38,160. Note: GST on inward supplies, reverse charge mechanism. ఎంతమ్మా GST on inward supplies reverse charge mechanism? ఏ సర్వీస్ అది? హౌస్ రెంట్ సర్వీస్ కదా. ఎంత? 50,000. ఎక్కడుంది గైస్ అకామిడేషన్? ఎక్కడుంది? ఏం చెప్పకపోతే ఇంట్రానే అనుకోవాలి కదా. 50,000 ఇంటూ 9%, 9%. హౌ మచ్? స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. CGST, SGST, IGST. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం చూడాలంటే ఓన్లీ GST ఆన్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ తప్పితే వేరేది ఏం లేదు కదా ఇన్పుట్ సర్వీస్ మనకి. ఎస్ ఆర్ నో? 4,500, 4,500, వేరేది ఏమీ లేదు. సో 4,500 మనకి ITC. స్టెప్ 3. Step 3, net tax payable in cash. Net tax payable in cash. CGST, SGST, IGST. Output tax liability ఎంత guys? 1,73,820. నెక్స్ట్ ఇక్కడ 1,73,820. IGST ఎంత? 30,160 మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓన్లీ 2నే ఉన్నాయి కదా, 4,500 కదా. ఇది మనం క్యాష్లో పే చేయాలి. ఎంత ఉందమ్మా? 1,320. 1,69,320 ప్లస్ మనం GST రివర్స్ ఛార్జ్ కింద పే చేయాలి కదా. మనం GST RCM కింద మళ్ళీ ఎంత పే చేయాలి? 4,500, 4,500 సేమ్ అదే వస్తుంది మళ్ళీ. 1,73,820, 1,73,820, 38,160. ఎలా పే చేయాలి? ఇది క్యాష్లో పే చేయాలి. Guys, understood everyone? Yeah, problem number 66.
Problem number 66. Yes. Sri Durga Corporate Private Limited is supplier of goods and service at Kolkata. It has furnished the following information in the month of February. Intra-state sales of taxable goods including received advance in a January. మనం ఎప్పుడున్నాం ఫిబ్రవరిలో ఉన్నాం. అడ్వాన్స్ ఎప్పుడు వచ్చింది జనవరిలో. ద ఇన్వాయిస్ ఫర్ ద ఎంటైర్ సేల్స్ ఈజ్ ఇష్యూడ్ ఇన్ 15th February. సో మనం అడ్వాన్స్ గూడ్స్ గురించి అడ్వాన్స్ ఏమైనా వస్తే ఇంతకుముందు ట్యాక్స్ ఏమైనా పే చేస్తామా? లేదు కదా. గూడ్స్కి టైమ్ ఆఫ్ సప్లై ఏమవుద్ది? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కదా. అడ్వాన్స్ వచ్చినప్పుడు ఏమి ట్యాక్స్ పే చేయరు. టోటల్ ఎప్పుడైతే ఇన్వాయిస్ ఇస్తామో దాని మీద ట్యాక్స్ అప్పుడే మనం పే చేస్తాం. దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై. టైమ్ ఆఫ్ సప్లైకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది అవుతుంది. కాబట్టి సో గూడ్స్కి ఎంటైర్ 4 lakhs మీద ఇప్పుడే ట్యాక్స్ పే చేస్తాం. ఇంతకుముందు అడ్వాన్స్ వచ్చినా అప్పుడు ట్యాక్స్ పే చేయం. ఎప్పుడు ఇచ్చాం ఇన్వాయిస్? ఫిబ్రవరిలో ఇచ్చాం కాబట్టి ఫిబ్రవరిలో ట్యాక్స్ పే చేస్తాం. Goods purchased from unregistered dealer on 20th February. Interstate purchase worth 30,000 and balance paid were intrastate. సో మనం ఎవరి దగ్గర నుంచి కొన్నాం గూడ్స్ అనేది? అన్రిజిస్టర్డ్ డీలర్. స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొని ఉంటే ఏమవుద్దు మనకి? ట్యాక్స్ పే చేయడు కదా. దాని మీద ట్యాక్స్ ఏ ఉండదు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆఫ్ లేబర్ కాంట్రాక్ట్ ఫర్ రిపేరింగ్ single residential unit otherwise than part of residential complex. It is an intrastate transaction. మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం. రిపేర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రెసిడెన్షియల్ హౌస్ అయితే ఎగ్జామ్టెడ్, కానీ రిపేర్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ అనేది ఏమవుతుంది మనకి? ట్యాక్సబుల్. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ జీటీఏ సర్వీస్ అండ్ జీటీఏ ఈజ్ పేయింగ్ ఎట్ 12%. జీటీఏ 12% పే చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అని అడే చెప్తున్నాడు కదా. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మొత్తం 4 ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. 4 ట్రాన్సాక్షన్స్లో ఇచ్చిన వాటిలో ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ సేల్స్. సెకండ్ వన్ అసలు ఇన్వార్డ్ సప్లైస్ కానీ వాటి ట్యాక్స్ పే చేసిన క్రెడిట్ రాదు. ఇది కూడా అవుట్పుట్ సప్లైయే. ఒకటి మాత్రమే ఇన్పుట్ సప్లై ఉంది. అది ఎలా పే చేస్తాం మనం? ఫార్వర్డ్ ఛార్జ్ కింద ట్యాక్స్ పే చేస్తాం. ఇది ఇంట్రాస్టేటే, ఇది ఇంట్రాస్టేటే. ఒకటి ఇన్పుట్ సర్వీస్ జీటీఏ సర్వీస్ మటుకు ఏంటి? ఇంట్రాస్టేట్. చద్దామా గైస్ ప్రాబ్లం? స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 ఏంటి గైస్? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. ఫస్ట్ ఏంటి? ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ రేట్ ఎంత ఉందమ్మా? గూడ్స్కి సేమ్ రేటే కదా, స్పెషల్ రేట్ ఏం లేదు. ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ 4 lakhs. 9%, 9%. హౌ మచ్? 36,000 CGST, 36,000 SGST. ఇంకొక సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం. ఇంట్రాస్టేట్ రిపేర్ సర్వీసెస్. ఎంత రిపేర్ సర్వీస్ ఎంత ఛార్జ్ చేసాం? 1 lakh ఇంటూ 9%, 9%. 9,000, 9,000. హౌ మచ్? 45,000 ఏంటి గైస్ మనకి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. 45,000 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. స్టెప్ 1. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి గైస్ మనకి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇన్పుట్ ట్యాక్స్లో ఓన్లీ ఒకే ఒక సర్వీస్ ఉంది గైస్. అంటే ఇంకోటి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అన్రిజిస్టర్డ్ దగ్గర నుంచి కొన్నాం కాబట్టి మనం ట్యాక్స్ పే చేయము. స్టార్టింగ్లో కూడా వచ్చింది ఈ పాయింట్ గుర్తుందా? ఎస్,
జీటీఏ సర్వీస్ వాళ్ళే 12% ఫార్వర్డ్ ఛార్జ్లో పే చేస్తున్నారని చెప్తున్నారు కదా వాళ్ళు. జీటీఏ సర్వీస్, సో జీటీఏ సర్వీస్ మనం రిసీవ్ చేసుకున్నాం. 2 lakhs ఫార్వర్డ్ ఛార్జ్ కింద వాళ్ళే ట్యాక్స్ ఎంత పే చేస్తారు, 12%. 2 lakh into 12%, how much? 24,000. Step 3, net tax liability. CGST, SGST, IGST. అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ 45,000. అంటే ఇదేదో 8 మార్క్స్కి కూడా ఇవ్వరు, 6 మార్క్స్కి అలా ఇచ్చేస్తారు ఈ ప్రాబ్లం. అంటే నెట్ ట్యాక్స్ లైబిలిటీకి ఒకే క్వశ్చన్ ఇవ్వాలని కూడా రూల్ లేదు. ఒక యాజ్ యూజువల్గా ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాడు, తర్వాత ఏదో క్వశ్చన్ ఇవ్వచ్చు సింపుల్గా. అంటే వాడు అడగాలనుకున్న టాపిక్స్ వేరే అవ్వచ్చు. ఇప్పుడు జరిగిన అన్ని టాపిక్స్ గురించి నెట్ ట్యాక్స్ లైబిలిటీ ఒక ప్రాబ్లం ఇస్తే సరిపోద్ది కదా, అన్నీ కవర్ చేయొచ్చు కదా మనం. ఎగ్జామినర్ అన్ని చాప్టర్స్ నువ్వు చదివావు లేదో టెస్ట్ చేయొచ్చు కదా. మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉంది? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఓన్లీ ఐజిఎస్టీ ఉంది. ఐజిఎస్టీ పే చేయడానికి వాడాలి, కానీ మనకి ఐజిఎస్టీ లేదు కాబట్టి ఈక్వల్గా యూజ్ చేయండి. ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టీ ఈక్వల్గా ఎంత 12,000 యూజ్ చేయండి. నెట్ ట్యాక్స్ అనేది క్యాష్లో పే చేయాల్సింది ఎంత వస్తుంది? ఎంత? 33,000. అంటే వాళ్ళు ఒకే దాంట్లో యూజ్ చేస్తారు, నేను ఈక్వల్గా యూజ్ చేశాను. ప్రాబ్లం నెంబర్ 67. Cure and Co partnership form, carefully read. Cure and Co partnership form, registered supplier under GST Bangalore, Karnataka, has provided the following information for the month of October. Intrastate taxable supply of direct selling agent to public sector bank. So డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీస్ అనేది రివర్స్ ఛార్జ్లో కవర్ అవుద్దా? గుర్తుందా? డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు బాగా చదువుంటే ఇండివిజువల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ అంటారు. ఏంటమ్మా? ఇండివిజువల్ డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ ఇండివిజువల్స్ కాదు కదా. సో పార్ట్నర్షిప్ ఫామ్ కాబట్టి ఇది ఎక్కడ కవర్ అవుద్ది? మనకి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనే కవర్ అవుద్ది. మీరు బాగా చదువుంటే ఇండివిజువల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ కదా. సో కాబట్టి ఫార్వర్డ్ ఛార్జ్లో కవర్ అవుద్ది, మన అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీలో ఇంక్లూడ్ చేస్తాం. అదే రివర్స్ ఛార్జ్లో కవర్ అయ్యింటే మనం ట్యాక్స్ పే చేయలేదు, రిసిపియంట్ పే చేస్తాం అనుకోవచ్చు. సర్వీసెస్ ప్రొవైడ్ టు గవర్నమెంట్ అథారిటీ బై వే ఆఫ్ శానిటేషన్ సర్వీస్. శానిటేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ అథారిటీకి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ కదా, లాస్ట్లో లిస్ట్లో ఉంది మీరు ఎగ్జామ్షన్స్లో. రెంట్ పెయిడ్ టు రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ టేకెన్ ఫర్ రన్నింగ్ an ఆఫీస్ ఫర్ ప్రొవైడింగ్ a DCA సర్వీస్ అండ్ ఓనర్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ వాజ్ నాట్ రిజిస్టర్డ్ అండ్ GST. అంటే సప్లయర్ రిజిస్టర్డ్ కాదు, రిసిపియంట్ మనం రిజిస్టర్డమే కదా. అది రెసిడెన్షియల్ పర్పస్కే తీసుకున్నారు కాబట్టి ఎక్కడ ట్యాక్స్ బిల్ అవుద్ది? మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ అవుద్ది. అది కూడా ఏంటన్నారు? ఇంట్రా స్టేట్. అది ఏ పర్పస్ కమ్మా? రెసిడెన్షియల్ ఆఫీస్ రన్ చేయడానికి రెసిడెన్షియల్ బిల్డింగ్ అనేది తీసుకున్నారు. ఓకేనా గైస్? గుర్తుందా? సప్లయర్ అన్రిజిస్టర్డ్, రిసిపియంట్ రిజిస్టర్డ్ అండ్ రెసిడెన్షియల్ ఎక్కడ కవర్ అవుతుంది మనకి? రివర్స్ ఛార్జ్. గుర్తుందా చార్ట్? పర్చేజ్డ్ కార్ ఫర్ అఫీషియల్ యూజ్ ఆఫ్ ఏ మేనేజర్. కార్ కొంటే మన క్రెడిట్ రాదు కదా గైస్. ఎస్. అవైల్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ ఫర్ దేర్ బిజినెస్ ఫ్రమ్ ఏ పార్ట్నర్స్ ఫ్రెండ్. ఏమవుతును? పార్ట్నర్స్ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ అలన్ ఓ ఫ్రమ్ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. మిస్టర్ వానా Mr. W refused to take any consideration.
సో వాళ్ళ ఫ్రెండ్ ఏది కన్సిడరేషన్ తీసుకోలేదు. ఓపెన్ మార్కెట్ వాల్యూ 1,25,000. గైస్ ఇది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ పారా 4లో కవర్ అవుద్ది. షెడ్యూల్ 1 పారా 4లో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నప్పుడు ఫ్రమ్ రిలేటివ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే ఆర్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయితే ట్యాక్సిబుల్ అవుద్ది. కానీ ఇక్కడ తీసుకున్న రిలేటివ్ దగ్గర నుంచి కాదు కదా, కాబట్టి అది సప్లైయే కాదు, అసలు ఏం కాదు, ఇది మనకి ట్యాక్సిబులే లేదు. ప్రొవైడింగ్ ఎ ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ సర్వీస్ ఇన్ ఎ బెంగళూరు, మనం ట్రైనింగ్ అండ్ అప్రైజల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ ఎ బెంగళూరు టు ఫాలోయింగ్ పర్సన్. ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఏ రిజిస్టర్డ్ సప్లైయర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం? ట్రైనింగ్ అండ్ అప్రైజల్ అన్నప్పుడు B2B చూడాలి కదా, ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఎవరికి మనం? B2B. B2B అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, దట్ ఈజ్ కేరళ. మనం ఎక్కడున్నాం? బెంగళూరులో ఉండి కేరళ వాళ్ళకి ప్రొవైడ్ చేసేది ఏమవుద్ది? ఇంటర్ స్టేట్. అదే బాబు కాన్స్ అండ్ ఏ ప్రొపరేటర్షిప్ కన్సర్న్ రాజస్థాన్ విచ్ ఈస్ నాట్ ఏ రిజిస్టర్ అండర్ జిఎస్టీ. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఏమవుద్ది మనకి? ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది మనకి? ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది అంటే యాక్చువల్ సర్వీసెస్ ప్రొవైడెడ్, ట్రైనింగ్ సర్వీస్. యాక్చువల్ సర్వీస్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు మనకి? బెంగళూరులో ప్రొవైడ్ చేశారు. ప్లేస్ ఆఫ్ సప్లై బెంగళూరు అవుద్ది. లొకేషన్ ఆఫ్ సప్లైర్ కూడా ఎక్కడ? బెంగళూరు. ఇదేమవుద్ది మనకి? ఇంట్రా స్టేట్. ఏ సప్లై అదమ్మా? ఇంట్రా స్టేట్ సప్లై అవుద్ది. ఇంకా ట్యాక్స్ రేట్స్ ఇచ్చారు, అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కంప్యూట్ నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. గైస్ ఆర్ యూ రెడీ? అర్థమైందో ప్రాబ్లం? ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. సో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీస్ ఇంట్రా స్టేట్ అని చెప్పారు 2,50,000. 2,50,000 ఇంటూ 9%, 9%. హౌ మచ్? 22,500, 22,500. డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ సర్వీస్. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్టెడ్. ఇది ఇన్వార్డ్ సప్లై కాబట్టి మన రివర్స్ ఛార్జ్ మెకానిజం బట్టి ట్యాక్స్ పే చేయాలి. ఏది? రెంటింగ్ సర్వీస్. కార్ పర్చేజ్ చేసాం అయినా క్రెడిట్ రాదు. అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ రిసీవ్ చేసుకున్నాం, దాని మీద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక అవుట్పుట్ సర్వీస్ లాస్ట్ పాయింట్ కదా, ఏంటి లాస్ట్ పాయింట్? ట్రైనింగ్ సర్వీసెస్. ఎస్ ఆర్ నో? ట్రైనింగ్ సర్వీసెస్. ట్రైనింగ్ సర్వీస్లో ఇంటర్ స్టేట్ ఏం సప్లై చేసాం మనం? 3 lakhs. ఇంటర్ స్టేట్ సప్లై చేసిందంత 3 lakhs ఇంటూ 18%. హౌ మచ్? 54,000. ఇంట్రా స్టేట్ 1 lakh ఇంటూ 9%, 9%, 9,000, 9,000. సో దిస్ ఈజ్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. వేరేదేం అవుట్పుట్స్ ఏం లేవు. 54,000. దిస్ వన్ హౌ మచ్? 31,500, 31,500. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఇదే కదా గైస్. కావాలంటే నోట్ పాయింట్లో ఇంకోటి రాయాల్సింది ఏంటంటే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం రెంటింగ్ సర్వీసెస్. ఏంటి రెంటింగ్ సర్వీస్? ఎంత తీసుకుని ఎంత రెంట్ పే చేస్తాం మనం? 25,000. ఇంట్రా స్టేటే కదమ్మా అది, విత్ ఇన్ ద స్టేటే కదా. 25,000 ఇంటూ 9%, 9%. హౌ మచ్? 2,002. నెక్స్ట్ సెకండ్ ఏంటి? స్టెప్ 2 కదా మనం చేయాల్సింది. స్టెప్ 2 ఏంటి? స్టెప్ 2 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ సిజిఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. స్టెప్ 2 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. కార్ కొన్నాం, క్రెడిట్ రాదు. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిసీవ్ చేసుకున్న దాని మీద కూడా ట్యాక్స్ పే చేయం. ఒకటి ఉంది కదా ఇన్పుట్ సర్వీస్, ఏంటది? రెంట్. జిఎస్టీ ఆన్ రెంట్ ఎంత గైస్? 2,250.
వేరే క్రెడిట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఇచ్చాడా? ఏం ఇవ్వలేదు కదా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా. 2250, 2250 అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. స్టెప్ 3 ఏంటి? నెట్ ట్యాక్స్ పేయబుల్. నెట్ ట్యాక్స్ పేయబుల్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. గైస్ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది మనకి ఇక్కడ? 31,500, 31,500, 54,000 మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎస్ఆర్ నో? ఐటీస్ లెస్ చేసాం. ఎంత పే చేయాలి? 29,000, 29,250, 54,000. గైస్ ఇది క్యాష్లో మనం పే చేయాలి, కానీ రివర్స్ ఛార్జ్ కింద మళ్ళీ పే చేయాలి కదా క్యాష్లో. మళ్ళీ మనం ఏంటది? ఆర్సిఎం కింద మనం పే చేయాల్సింది ఏంటి? జిఎస్టీ ఆన్ రెంట్ పే చేయాలి కదా గైస్. ఎంత పే చేయాలి? సేమ్ 2,250, 2,250. సో ఫైనల్గా మీరు క్యాష్లో పే చేయాల్సింది ఎంత? నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంతమ్మా? 31,500, 31,500, 54,000. समझ गए? होप यू आर अंडरस्टूड. $31,500 వచ్చింది కదా మనకి. ఆన్సర్ ఏమైనా చేంజ్ అయిందా? ఏముంది ఆన్సర్? $31,500, 31,500. అంతే కదా. ఇది రాయదు గైస్, ఇది నోట్ పాయింట్ కదా, అది మిస్టేక్ ఉంది కొంచెం. మనం చేసిందే కరెక్ట్, అదే రాసుకోండి గైస్. ఫైనల్గా ఇదే వచ్చిందిలేండి. వాట్ ఎవర్ లాస్ట్ ఏందో చెప్పాను కదా, జనాలని ఎలా కన్ఫ్యూజ్ చేయాలని రాస్తారు అసలు ఫార్మెట్లు. నెక్స్ట్ 68, ప్రాబ్లం నెంబర్ 68. Guys, listen. Please listen. Consultate Service Private Limited, a company. Limited, a company registered under GST in Mumbai. This C Limited is registered in Mumbai, Maharashtra. Offer a business consultancy, digital marketing and project management services across India. The company recorded following transaction in the October month. They are providing all these service in the month of October. Consultancy service for a market analysis. Providing consultancy service market analysis to XYZ Limited, a registered client in Chennai, Tamil Nadu. Chennai lo provide చేశారు, వాడే చెప్పారు interstate అని. For additionally, the company paid a company paid an amount of rupees, ఇక్కడ పక్కన రాసుకోండి. Consultancy service for market analysis, provide consultant service for market analysis, a registered client of Tamil Nadu. 4,50,000 అని రాయండి. 4,50,000, 4,50,000. For additionally, the company paid an amount of 4,500 as a professional tax applicable in the state of Maharashtra as per the requirements of local state legislature. The amount of professional tax was recovered separately from XYZ Limited. So 4,50,000 కాకుండా అడిషనల్గా ఇంకోటి ఏం రికవర్ చేశారు?
4,500 యాజ్ ఎ ప్రొఫెషనల్ ట్యాక్స్ రికవర్ చేశారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎనీ ట్యాక్స్ రికవర్డ్ ఆల్సో షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ ద వాల్యూ ఎక్సెప్ట్ జిఎస్టీ కదా. సో ఈ 4,50,000 ప్లస్ 4,500 కూడా మన వాల్యూలో యాడ్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ లాంచ్ ఈవెంట్. Conducted digital market service for upcoming product launch of Mr. A based in Rajasthan, who is an unregistered person under GST. And the agreed fee for services 3 lakhs. Out of the agreed fees, an amount of 25,000 was incurred by Mr. A. The company was liable to pay the same in relation to the supply, and net payment received by the company is 2,75,000. గైస్ యాక్చువల్గా 2,75,000 కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. 25,000 థర్డ్ పార్టీకి పేమెంట్ చేశారు. అది కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి కదా. వాల్యుయేషన్లో అమౌంట్ పెయిడ్ టు థర్డ్ పార్టీ అంటే అప్పుడు వాల్యూ ఎంత అవుద్ది? 3 lakhs. 3 lakhs అవుద్ది. మనం ఇక్కడ ఎవరికి సర్వీస్ ప్రొవైడ్ చేసాం? ఇది లాంచింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్. B2B ఏం కాదు కదా, అన్రిజిస్టర్డ్ పర్సన్ కదా వాడు. అంటే ఇప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అప్కమింగ్ ప్రొడక్ట్ లాంచ్ మిస్టర్ ఏ అయినా ఇది లాంచింగ్ ఈవెంట్ కాబట్టి అన్రిజిస్టర్డ్ పర్సన్ అండర్ జిఎస్టీ అండ్ నార్మల్ 12 subsection 2 కింద మనం తీసుకుందాం డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాబట్టి. సో B2C సర్వీసెస్ అనుకున్నాం. B2C లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ మనకు తెలుసు కదా. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరు? రాజస్థాన్. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరమ్మా? రాజస్థాన్. రాజస్థాన్ కాబట్టి మనం ఎక్కడున్నాం? ముంబైలో ఉన్నాం కాబట్టి ఇది కూడా ఏమవుద్ది? ఇదేమో ఆల్రెడీ ఇంటర్ స్టేట్ సప్లై అని ప్రాబ్లంలో ఇచ్చాడు. ఇది కూడా మనకేమవుద్ది? ఇంటర్ స్టేట్ సప్లై. ట్రావెల్ పేమెంట్స్ ఫర్ ద టీమ్. ద ఎంప్లాయీ ఇంకర్డ్ an amount of 50,000 on travel to the Kolkata for the client project and claimed reimbursement of same from the company. As a policy, company charged such expenses from the క్లయింట్ ఆన్ యాక్చువల్ రిసిట్ బేసిస్. అండ్ దీని రిలేటెడ్ ఇంకో 50,000 ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని రికవర్ చేశారంట. అది కూడా మనకి ఎక్కడ ఇంక్లూడ్ అవుద్ది గైస్? వాల్యూలో ఇంక్లూడ్ అవుద్ది. డిజిటల్ మార్కెటింగ్లో పార్టీ ఇంకొక 50,000 రికవర్ చేశారు మా ఎంప్లాయీస్కి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయినాయని. అది కూడా మనకి ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి. అర్థమైందా? డిస్కౌంట్ పాస్ ఆన్ టు కస్టమర్. Post supply discount was offered to the customer, authorizing rupees 50,000 against supply for which invoice issued in a September, and the customer has not reversed the ITC. కస్టమర్ ఏం చేయాలి? పోస్ట్ సప్లై డిస్కౌంట్ రావాలి అంటే కస్టమర్ దాని ఐటీసీని రివర్స్ చేయాలి కదా. 3 conditions ఉంటాయి కదా. అగ్రిమెంట్ ఎగ్జిస్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై, ఇన్వాయిస్ వైజ్ అండ్ రిసిపియంట్ షుడ్ బి రివర్స్. ఆల్ దీస్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కదా. సాటిస్ఫై అయ్యాయి ఇక్కడ? నో. కాబట్టి పోస్ట్ సప్లై డిస్కౌంట్ ఏం రాదు మనకి? డిడక్షన్ రాదు. రికవరీ ఆఫ్ లేట్ ఫీ. కంపెనీ రికవరీ అమౌంట్ ఆఫ్ 1 lakh యాజ్ ఎ లేట్ ఫీ పేమెంట్ ఫర్ ద డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. 1 lakh లేట్ ఫీ రికవర్ చేస్తే అది ట్యాక్సిబుల్ అవుతుంది కదా గైస్. గివ్ మీ రెస్పాన్స్. పర్చేజ్ ఆఫ్ కార్ పర్చేజ్ చేశారు గైస్ డైరెక్టర్ యూస్ కోసం, క్రెడిట్ రాదు కదా మనకి. ఇన్సూరెన్స్ సర్వీస్, కంపెనీ పేడ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎబో కార్, ఇన్సూరెన్స్ సర్వీస్ కూడా క్రెడిట్ రాదు. Procurement of service. Company received a interstate supply of services used for business purpose and GST paid 45,000. Said credit was not restricted in any other provision. Happily మనం తీసుకోవచ్చు ఇది క్రెడిట్. ఎంతమ్మా IGST, ఎంతమ్మా ఇంటర్స్టేట్ అంటున్నాడు. ఎంత పే చేశాడు? 45,000. Sponsorship service. The company sponsored a sports event wherein it paid an amount of 2 lakhs to the event organizer XYZ and associates. మనం ఏ సర్వీస్ తీసుకున్నాం? ఇది స్పాన్సర్షిప్ సర్వీస్ తీసుకున్నాం. ఈ స్పాన్సర్షిప్ సర్వీస్ తీసుకున్నందుకు మనం ఎంత పే చేసాం? 2 lakhs. మనం ఎవరు? కంపెనీనా? కంపెనీయే కదా గైస్. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? XYZ అండ్ అసోసియేట్స్ కదా. కాబట్టి ఇది మనకి ఎక్కడ కవర్ అవుద్ది? మనకి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుద్ది. ఎందుకంటే సప్లయరు బాడీ కార్పొరేట్ కాదు కాబట్టి, రిసిపియంట్ ఎవరు? కంపెనీ కాబట్టి రివర్స్ ఛార్జ్లో కవర్ అవుద్ది. రిసిపియంట్ ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్సిబుల్ వాల్యూ, అవుట్పుట్ ట్యాక్స్, నెట్ రేట్స్ అన్ని ఇచ్చాడు. నో ఓపెనింగ్, టర్న్ ఓవర్ అన్ని ఇచ్చాడు. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఇవన్నీ మనం ఇంకా ప్లేస్ ఆఫ్ సప్లై గురించి కూడా పెద్ద మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్ సప్లైస్ ఏమని చెప్తున్నారు వీళ్ళు? ఇంట్రెస్టెడ్. చేద్దామా గైస్? 1 by 1 అంటే జస్ట్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను గైస్. ఈజీయే కదా గైస్. ఫస్ట్ పాయింట్ చూడండి. కన్సల్టెన్సీ సర్వీస్. ఎంతమ్మా కన్సల్టెన్సీ సర్వీస్ వాల్యూ? కన్సల్టెన్సీ సర్వీస్కి ఎంత?
ఎంత అమౌంట్ ఛార్జ్ చేశాడంటే 4,50,000 ప్లస్ 4,500. అంటే ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? వాల్యూ. వాడు అడిగింది కూడా అదే కదా, వాల్యూ కూడా అడిగాడు కాబట్టి 4,50,000 ప్లస్ 4,500 కాబట్టి 4,54,500. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి థర్డ్ పార్టీకి పే చేస్తుంది కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేస్తే ఎంత వాల్యూ అవుద్ది? 3 lakhs. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏమవుద్ది? ఇక్కడ IGST అని తీసేసండి, ఇక్కడ రూపీస్ అని ఉంచండి, కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ ఇది వాల్యూయే కదా గైస్. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి. పోస్ట్ సప్లై డిస్కౌంట్ డిడక్షన్ రాదు కదా. లేట్ పేమెంట్ కూడా మనం ఏం చేయాలి? వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి. టోటల్ వాల్యూ ఆఫ్ సప్లైస్ ఎంత? 9,04,500. 9,04,500కి ఎంత GST? 18% GST అప్లై చేసి 1,62,810 మనకి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. మనం ఇంకోటి ఏం చేయాలి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా తీసుకోవాలి కదా. సరే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దేని మీద వస్తుంది? కార్ పర్చేజ్ చేస్తే రాదు, దాని మీద ఇన్సూరెన్స్ సర్వీస్కి రాదు. ఓన్లీ ఏ సర్వీస్కి వస్తుంది అంటే నార్మల్ ఇన్పుట్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్న దాని మీద 45,000 ఉంది. స్పాన్సర్షిప్ సర్వీస్ మీద కూడా ఒక 36,000 ట్యాక్స్ పే చేస్తే దాని మీద క్రెడిట్ వస్తుంది. టోటల్ ఎంతమ్మా? 81,000. సో అంటే అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత చెప్పండి నాకు? ఎంత అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ? 1,60,810 కదా. మైనస్ ఏం చేయాలి దీని నుంచి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెస్ చేయాలి. ఎంత ఉంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్? 81,000 లెస్ చేస్తాం. ఎంత పే చేయాలి క్యాష్లో? 81,810. కానీ స్పాన్సర్షిప్ సర్వీస్ మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో క్యాష్లో మనం పే చేయాలి కదా. ఎంత పే చేయాలి స్పాన్సర్షిప్ సర్వీస్ మీద క్యాష్లో? 36,000 పే చేయాలి. ఎంత పే చేయాలి? 36,000. ఇప్పుడు నెట్ క్యాష్లో ఎంత పే చేయాలి చెప్పండి? 1,17,810. 1,17,810. సమజ్ గయే? మీకు అర్థమవుతుందా గైస్? ఈ మోడల్ చేసాం. ఫస్ట్ వాల్యూ ఆఫ్ సప్లై డిసైడ్ చేసి స్టార్టింగ్లో వచ్చింది. ప్రాబ్లం నెంబర్ 69. ప్రాబ్లం నెంబర్ 69. Problem number 69. As per the CGST Act 2017, Vishnu Limited was not a mandatorily required to get registered. However, it is opted for voluntary registration and apply for registration on 12th February 2026. Eppadamma? 12th February 2026. And registration certificate has been granted by department on 24th February 2026. గైస్, మీరు అప్లై చేసిన డేట్ కాదు మనకి ఇంపార్టెంట్. దీంట్లో యువర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కదా. వాలంటరీ రిజిస్ట్రేషన్ అయితే ఎప్పుడు నీకు నిజంగా రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేశారు? 24th. కాబట్టి నువ్వు రిజిస్టర్డ్ పర్సన్ ఎప్పటి నుంచి? 24th February నుంచి రిజిస్టర్డ్ పర్సన్. అండ్ విష్ణు లిమిటెడ్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ interstate outward taxable supplies. The CGST and SGST liability for the month of February 2026 is 31,000 each. అంటే ఫిబ్రవరి మంత్లో అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత అంటమ్మా వాడికి? 31,000 CGST, 31,000 SGST. And Vishnu Limited provided the following informations as an stock on 23rd February. దేని గురించి చెప్తున్నారు? స్విచ్ ఓవర్ గురించి చెప్తున్నారు గైస్. ఈ కాన్సెప్ట్ దేని గురించి? స్విచ్ ఓవర్ గురించి. అంటే 24th కదా నువ్వు డేట్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇంతవరకు నువ్వు ఎవరివి? అన్రిజిస్టర్డ్ పర్సన్వి. ఇప్పుడు ఏమయ్యావు? రిజిస్టర్డ్ పర్సన్ అయ్యావు. అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి రిజిస్టర్డ్ పర్సన్. అది వాలంటరీ రిజిస్ట్రేషన్ కాబట్టి డేట్ ఆఫ్ గ్రాంటింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి ముందు రోజున్న స్టాక్ మీదే కదా క్రెడిట్ వచ్చేది నీకు. అందులో ఇన్పుట్ స్టాక్ మీద క్రెడిట్ వస్తుంది కానీ క్యాపిటల్ గూడ్స్ స్టాక్ మీద క్రెడిట్ రాదు కదా అన్రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్టర్ అయినప్పుడు. ఎస్, అంటే ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ కొన్నారంట, దాని మీద ట్యాక్స్ పే చేస్తాను, క్రెడిట్ వస్తుందా? రాదు. ఇన్పుట్స్ కంటైన్ ఇన్ ఫినిష్డ్ గూడ్స్ హెల్డ్ వాజ్ ప్రొక్యూర్డ్ ఆన్ 13th February 2025. అంటే ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు? 23rd February కదా మనం చూసేది. ఎస్ఆర్ నో? గ్రాంట్ చేసింది ఎప్పుడు? 24. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇచ్చింది ఎప్పుడు? కొన్నది ఎప్పుడు?
13th February 25 అంటున్నారు. 1 year బ్యాక్ కదా. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 1 year ఓల్డ్ అయి ఉండాలి. 1 year కంటే ఎక్కువ ఓల్డ్ అయినా క్రెడిట్ రాదు కదా. గుర్తుందా స్విచ్ ఓవర్ కాన్సెప్ట్లో? దీనికి కూడా క్రెడిట్ రాదు. ఎందుకు రాదు? రీజన్ ఏంటి? మోర్ దాన్ 1 year. స్టాక్ అనేది మోర్ దాన్ 1 year ఓల్డ్ సార్. వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ రిసీవ్డ్ ఆన్ 10th October పర్లేదు. 10th October అయితే కంటైన్ సెమీ ఫినిష్డ్ గుడ్స్ 2,50,000. దీని మీద పే చేసిన ట్యాక్స్ మనకు క్రెడిట్ వస్తుంది. ఏం పే చేస్తుంటారు? 6% CGST, 6% SGST. ఇన్పుట్స్ ప్రొక్యూర్డ్ ఆన్ 1st February 2026 లేయింగ్ ఇన్ స్టాక్ పర్లేదు. మనం 23rd లో ఉన్న స్టాక్ చూస్తే 1st February అంటే 1 year ఓల్డింగ్, దీని మీద పే చేసిన ట్యాక్స్ కూడా క్రెడిట్ వస్తుంది. ఇన్పుట్ గూడ్స్ 8th February రీసెంట్గానే కొన్నారు. ఫినిష్డ్ గూడ్స్ అంటే ఇవి యాజ్ సచ్ ఉన్నాయి. ఫినిష్డ్ గుడ్ దీని మీద పే చేసిన ట్యాక్స్ కూడా మనకి ఏమొస్తుంది? క్రెడిట్ వస్తుంది. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ క్లియర్. ఏంది? 31,000 CGST, 31,000 SGST అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ క్లియర్. నెక్స్ట్ ఏం చూడాలి మనకి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ వేటి మీద వస్తాయి? 13th February అది ఇన్పుట్ క్యాపిటల్ గూడ్స్ అసలు రాదు. 13th February ఇది రాదు, బికాజ్ 1 year కంటే ఓల్డ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఇన్పుట్స్ 10th October కానీ 1st February కానీ 18th February కానీ వస్తాయి కదా గైస్. ఈ రెండింటి మీద ఏం పే చేశారు? CGST పే చేశారు. లాస్ట్ ఫిబ్రవరి అనేది ఏంటి మనకి? IGST. వాటన్నిటి మీద క్రెడిట్ వచ్చింది. ఆటోమేటిక్గా మనకి ఎలాగా ఉంది? ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వాడే ఇచ్చాడు. స్టెప్ 2 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? మనం నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. దేని మీద గైస్ ఈ కాన్సెప్ట్? ప్యూర్లీ స్విచ్ ఓవర్ కాన్సెప్ట్ మీద. Guys, understood everyone? And that's it guys. I hope you are understood. ఆల్మోస్ట్ మనం నెట్ ట్యాక్స్ లయబిలిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. సో ఈ నెట్ ట్యాక్స్ లయబిలిటీ వల్ల ఆల్రెడీ మనం డిస్కస్ చేసినంత ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను, అన్నీ మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు క్వశ్చన్ చదివి దాని ట్రీట్మెంట్ ఏంటని మీ మైండ్లో అనుకోండి. 2-3 ప్రాబ్లమ్స్ ఒకలా మనం అయ్యేలాగా మీరు ఎగ్జామ్లో చేసేస్తారు. నేనేమంటా అంటే మీకు అలాగే ఇప్పుడు నేను సాల్వ్ చేశాను కాబట్టి స్టెప్ 1, స్టెప్ 2 అనే ఫార్మెట్ కూడా హ్యాబిట్వేట్ అయ్యారు కాబట్టి క్వశ్చన్ చదివి జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్. సో ఆ తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్ డైరెక్ట్గా అస్సలు చూడొద్దు. నీ ఫార్మెట్ నీ మైండ్లో క్లారిటీ ఉంది. ప్రాసెస్ చదివి అది ఎగ్జామ్టెడా, ట్యాక్సిబులా, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది, వుడ్ బీ ట్రీట్మెంట్ అనేది మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ప్రాబ్లం అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత చదివిన తర్వాత ఒక ట్రీట్మెంట్ అనుకుంటారు. ఆ తర్వాత ఏం చేయండి? జస్ట్ చెక్ చేసుకోండి. ఓకే ఇది ఎగ్జామ్టెడా, ఎవ్రీథింగ్ మన ఇమాజినేషన్ చేసినంత కరెక్ట్ ట్రీట్మెంటా లేదా అని చెక్ చేసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ కంటిన్యూ. ఏదైనా మిస్టేక్ పోయిందనుకోండి దాన్ని టిక్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం ఫర్దర్గా వచ్చినప్పుడు ఇది మిస్టేక్ పోయింది కాబట్టి ఇంకొకసారి దాన్ని కేర్ఫుల్గా చూద్దాం. అంతేగాని అన్నీ సాల్వ్ చేయడం కుదరదు, అంత టైం మీకు ఉండదు. మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ ఒక 3 hours, హార్డ్లీ ఎంత ఒక 3 hours స్పెండ్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా సాల్వ్ చేశాను కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ని. మీరు హార్డ్లీ ఒక 3.5 hours స్పెండ్ చేస్తే, అంటే ఫస్ట్ టైం 4 hours కూడా స్పెండ్ చేయండి, పోయేదేముంది. ఫస్ట్ టైం 4 hours కూడా స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ వెళ్ళనుకుంటే తర్వాత కొంచెం టైం తగ్గుద్ది మీకు. కానీ ఇవన్నీ చేయాలంటే మీకు ముందు బెటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. హోప్ యు ఆర్ అండర్స్టూడ్. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టాపిక్స్.